ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కిడ్నీకి సంబంధించి వ్యాధులు అనేవి ఎవరిలో ఎక్కువ చూడొచ్చు, అసలు ఎలా మొదలవుతాయి? నో ఏజ్ నో సెక్స్ ఎగ్జాంపుల్ యూరాలజీ ప్రాబ్లం అందరికి వస్తుంటే ఈరోజు పిల్లలు కలగపోవడానికి సగం లేడీస్లోనే ప్రాబ్లం అయితే ఏ ప్రాబ్లమ్స్కి సమస్యలకి ట్రీట్మెంట్ చేస్తారు సార్? కిడ్నీ ఆపరేషన్స్, కిడ్నీ స్టోన్స్, వయోవృద్ధులకు ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్, సెక్షువల్ ప్రాబ్లమ్స్ మేల్ అండ్ ఇన్ఫెర్టిలిటీ ఇన్ మేల్. ఒకవేళ కిడ్నీలో రాళ్ళు ఉంటాయి అంటే ఎలాంటి లక్షణాలు బయటపడతాయి? బ్లాంక్ పెయిన్ అంటే నడుములో నొప్పి వచ్చి ఇలా ముందుకు వ్యాపిస్తుంది, విపరీతమైన నొప్పి వస్తుంది, వాంతులు ఒక్కొక్కసారి యూరిన్లో కలర్ చేంజ్, రాళ్ళ వల్ల రెడ్గా రావడం, బ్లడ్ రావడం. సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా కొంతమందికి కొన్ని రాళ్ళు అలాగే మిగిలిపోయాయని, కొంతమందికి మళ్ళీ సర్జరీ చేయించుకున్న మళ్ళీ ఆ స్టోన్ అక్కడ వరకు తీసేస్తారు, స్టోన్ వచ్చేవి మాత్రం ఆగదు. 50% మళ్ళీ 5 years వస్తుంది, 50% వస్తుంది. దానికి ప్రివెంటివ్ యాక్షన్ చెప్తాం. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తున్న పేషెంట్కి వాళ్ళు నొప్పి వచ్చినప్పుడే వస్తారు. అట్లా కాకుండా ఎవరి సమ్మర్ ఏప్రిల్ దాకా ఒకసారి స్కాన్ చేసుకుని అల్ట్రాసౌండ్ ఎన్నిసార్లు ఏం కాదు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని. చాలా మందికి అవి వస్తేనే కానీ తెలీదు సార్. వచ్చిన ముందు కంటే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎలా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మంచినీళ్ళు బాగా తాగడం, 1.5-2 liters యూరిన్ రావాలి 24 hours. అది లెక్క. వెల్కమ్ టు సాక్షి లైవ్. సిపాయి సుబ్రహ్మణ్యం గారు. సో తిరుపతిలో ఈ పేరు తెలియని వారు లేరు. యాక్చువల్గా 20 years బ్యాక్కి ఏమాత్రం కుట్లు సర్జరీ లేకుండా లేజర్ సర్జరీని ఆ టైంలో పర్చేజ్ చేసిన ప్రముఖ యూరాలజిస్ట్ సిపాయి సుబ్రహ్మణ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అలాగే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు మనం ఎన్ని చూస్తాం, అసలు ఒకవేళ వ్యాధులు వచ్చే ముందు లక్షణాలు కానీ కారణాలు కానీ వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ చాలామందికి తెలీదు. బట్ వీటన్నింటి గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రముఖ యూరాలజిస్ట్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. కిడ్నీకి సంబంధించి వ్యాధులు అనేవి ఎవరిలో ఎక్కువ చూడొచ్చు, అసలు ఎలా మొదలవుతాయి? MCH జిప్మర్లో కంప్లీట్ చేసి 35 years అయింది మేడం. అందులో మాకేంటంటే యూరాలజీ అనేది పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోతే చాలా మందికి నో ఏజ్ నో సెక్స్ ఎగ్జాంపుల్ యూరాలజీ ప్రాబ్లం అందరికి వస్తుంటే, అంటే పీడియాట్రిక్ యూరాలజీ, ఫిమేల్ యూరాలజీ, ఎండో యూరాలజీ, యూరో ఆంకాలజీ సబ్ గ్రూప్స్ ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి విభాగాలు. అందులో అన్ని రకాల ఏజ్లకు మేము వైద్యం చేయడం జరుగుతుంది. అంటే మాది యూరాలజీ అంటే ముఖ్యంగా కిడ్నీలు, అలాగే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఇన్ మేల్ అండ్ ఆండ్రాలజిస్ట్ అంటే మేల్ ఇన్ఫెర్టిలిటీ. ఈరోజు పిల్లలు కలగపోవడానికి సగం లేడీస్లోనే ప్రాబ్లం అయితే సగం మగవారిలో ఉన్న ప్రాబ్లమ్స్. కానీ అది యాక్సెప్ట్ చేయరు కదా సార్ చాలా మేడం. ఈవెన్ ఇన్ USA ఇక్కడ మన దగ్గర 50-50 ఉంటే వాళ్ళు 60% మేల్ ప్రాబ్లమ్స్. ఇంతకుముందు యూరాలజిస్ట్ అవైలబుల్ లేక అందరినీ గుడ్రాలని బ్లేమ్ చేసేవాళ్ళు. యాక్చువల్లీ ఎక్కువ కారణాలు మగవాళ్ళు ఉన్నాయి. నేను ఇక్కడ వచ్చిన రాయలసీమ మొత్తం ప్రాజెక్ట్ తీసుకుని అందరూ డాక్టర్ని బేసిక్ డాక్టర్ని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అంటే పిల్లలు అంటే 1 year కాపురం చేసిన తర్వాత పిల్లలు లేకపోతే కన్నా ముందు మగవాళ్ళకి ఒక సింపుల్ సెమన్ టెస్ట్తో కనుక్కోవచ్చు. ఎందుకంటే సెమన్ లేకుండా, విత్తనం లేకుండా చెట్టు పుట్టదు. అలాగే వీళ్ళు ఏం చేస్తే లేడీస్ని పట్టుకొని లేడీ డాక్టర్లు ఎక్కువ ఈ చిన్న ఆపరేషన్ పిల్లలు చేసి DNC చేసి అలా కాకుండా 1 year కాపురం నుంచి పిల్లలు లేకపోతే కానీ ముందు మగవారిలో ఏమి తక్కువ ఖర్చు, ఈజీ కూడా. అందువల్ల ఆండ్రాలజీ నవ్వు గ్రోన్ అప్. ఆండ్రాలజీ తర్వాత IVFలో అవన్నీ ఈరోజు పెరిగింది. జనరల్గా మీరు యూరాలజిస్ట్ అంటే ముఖ్యంగా మీరు అంటే ఏ ప్రాబ్లమ్స్కి సమస్యలకి ట్రీట్మెంట్ చేస్తారు సార్? కిడ్నీ ఆపరేషన్స్, కిడ్నీ స్టోన్స్, వయోవృద్ధులకు ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్, సెక్షువల్ ప్రాబ్లమ్స్ మేల్ అండ్ ఇన్ఫెర్టిలిటీ ఇన్ మేల్, ఇవన్నీ రకాలు చూడండి. ముఖ్యంగా మేము చూస్తుంది ఎక్కువ శాతం నియర్లీ 50% కిడ్నీ రాళ్ళు ఎక్కువ వస్తుంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇది ఎక్కువ వస్తుంది. ఓకే, మనం అంటే జనరల్గా చాలామంది తినే తిండిలో రాళ్ళు వస్తే కిడ్నీలో స్టోన్స్ వస్తాయన్న ఒక అపోహ ఉంది. దానికి మీరు ఏం చెప్తారు సార్? నిజమేనా? అది మిత్ మేడం. ఎందుకంటే కిడ్నీ రాళ్ళకి భోజనం రాళ్ళకి అసలు సంబంధం లేదు. కిడ్నీ రాళ్ళు అనేది యూరిన్ కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల అందులో మా క్రిస్టల్స్ అని చేరి క్రిస్టలైజేషన్ వల్ల రాళ్ళు ఏర్పడతాయి. అందువల్ల ఇప్పుడు ఎండాకాలం ముఖ్యంగా నీళ్లు బాగా అయితే రాయి రాకుండా కూడా ఆపే అవకాశం ఉంది. చిన్న ట్రీట్మెంట్ కూడా అదే సరిపోతుంది. ఓకే, ఒకవేళ కిడ్నీలో రాళ్ళు ఉంటాయి అంటే ఎలాంటి లక్షణాలు బయటపడతాయి, దాన్ని మీరు ఎలా నిర్ధారిస్తారు సార్? ఎలాంటి టెస్టులు చేస్తారు?
కిడ్నీ రాళ్ళు స్పెసిఫిక్గా చెప్పాలంటే మేడం ప్లాంక్ పెయిన్ అంటే నడుములో నొప్పి వచ్చి ఇలా ముందుకు వ్యాపిస్తుంది, విపరీతమైన నొప్పి వస్తుంది, వాంతులు ఒక్కొక్కసారి యూరిన్లో కలర్ చేంజ్, రాళ్ళ వల్ల రెడ్గా రావడం, బ్లడ్ రావడం ఉంటుంది అనమాట. కానీ విపరీతం మాకు ఎమర్జెన్సీ రూమ్లో నైట్ బాగా దొల్లుతుంటారు కూడా, అంత పెయిన్ వస్తుంది. మళ్ళీ ఒకసారి అంటే ఆ స్టోన్ మూవ్ అయినప్పుడు మాత్రమే నొప్పి వస్తుంది. కాబట్టి మూవ్ అవుతుందా సార్? స్టోన్ కిడ్నీలో తయారయ్యి ఇక్కడ తయారవుతాయి, మనం కిడ్నీలో తయారవుతాయి. కిడ్నీలో తయారు ఇక్కడ నుంచి 100% ఇక్కడ తయారు ఇలా దొల్లుకుంటూ వస్తున్నాం కాలువలాగా ఇరిటారు. అందువల్ల అప్పుడు సివియర్ పెయిన్, జస్ట్ లైక్ ఎ డెలివరీ పెయిన్ ఇన్ ఫిమేల్, ఇట్స్ సచ్ సివియర్ పెయిన్ ఇన్ మేల్ ఆల్సో అండ్ ఫిమేల్ ఆల్సో. కానీ ఫిమేల్లో కొంచెం రాళ్ళు చాలా తక్కువ, రాళ్ళు కూడా ఈజీగా పడిపోయే ఛాన్స్ ఫిమేల్ లేకుండా ఈస్ట్రోజెన్స్ వల్ల. ఓకే, అదనమాట. అందువల్ల ఈ కిడ్నీ రాళ్ళు అంటే విపరీతం నడుము ఒకసారి నరాల డాక్టర్కి వెళ్తారు, ఆర్థో డాక్టర్కి వెళ్తారు, ఇలాగే ఉంటుంది. కానీ అది ఎప్పుడు కానీ నడుములో నొప్పి ఇలా వచ్చి, ముఖ్యంగా ఎండాకాలం ఏప్రిల్ టు ఆగస్ట్ ఇదే సమ్మర్లో సీజన్ మేడం, జాతరలాగా మాత్రమే ముందుకు వస్తే కానీ వాంతులు అయితే సివియర్గా వస్తారు. రోజుకి ప్రతి నైటు 3-4 వస్తారు అన్నమాట. అంటే జనరల్గా అందరికి అదే ప్లేస్లో ఉంటుందా సార్? అంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ, అది కాకుండా ఎన్ని రాళ్ళు ఉంటాయి, వాటి సైజ్ ఎంత ఉంటుంది? కిడ్నీ స్టోన్స్ అనేవి ఇప్పుడు స్టార్ట్స్ ద మైక్రోలిత్, చిన్నగా మైక్రో కణంలాగా ఏర్పడి ఆ క్రిస్టల్స్ అగ్రిగేట్ అవుతూ పోయి వీ హ్యావ్ సీన్ స్టోన్స్ అప్ టు 250 grams. కిడ్నీ మొత్తం నిండిపోయిన రాళ్ళగా చూసాం. కానీ ఎనీ స్టోన్ చిన్నగా మైక్రోలిత్ అంటారు, ఒక చిన్న కణంలాగా బయలుదేరి పెద్దదైతే వస్తుంది. కిడ్నీలో తయారై ఆ వంటికలో కొట్టుకుపోతూ అది ఒకసారి నాళంలో ఇరిటర్లో పైన ఉండొచ్చు, కింద ఉండొచ్చు, ఒకసారి కిందకి జారిపోవచ్చు, ఒకసారి మూత్రకోలం ఉండొచ్చు, ఒకసారి పడిపోవచ్చు. ఆ సైజుని బట్టి, నాళం సైజుని బట్టి ఉంటుంది అనమాట. అంటే తయారయ్యేది కిడ్నీలో. ఇప్పుడు కాలువ ఇసుకు పుట్టుతుంది, వర్షం పడితే కొట్టుకుపోతుంది, అట్లాగే రాళ్ళు కూడా కొట్టుకుపోతాం. కొన్ని పడిపోతే కొన్ని ఇరుకుంటాయి పెద్ద. జనరల్గా కిడ్నీస్లో రాళ్ళు కరిగించే మందులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు కొంతమందిని చూస్తే కొంతమంది ఏమో వెన్న ద్వారా కరిగిస్తాము, కొంతమంది ఏమో ప్రార్థన ద్వారా మేము తీసేస్తాము కిడ్నీలో ఉన్న రాళ్ళనని వాగిస్తూ ఉంటారు. ఇది నిజమా? దీని మీద మీరు ఏం చెప్తారు? చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కిడ్నీలో రాళ్ళకి రీఛార్జ్ జరిగిన మందులు అయితే ఇంతవరకు ఏమీ అలాంటివి జరగలేదు మేడం. ఇసుకల సైజుని బట్టి మీరు తాగే నీళ్ళు అంటే యూరిన్ ఎంత వస్తే అది కొట్టుకెళ్ళిపోతుంది. దీని డేటా ఏంటంటే ఇప్పుడు స్టోన్ ఈజ్ less than 4 mm, 50% డెలివర్డ్ స్పాంటేనియస్. ఇప్పుడు స్టోన్ ఈజ్ 6 mm, ఓన్లీ 15% డెలివర్డ్ స్పాంటేనియస్. అంటే ఆ సన్న ట్యూబులు 6 mm 15% అయిపోతుంది. అంటే 85% కిడ్నీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. అదే 4 to 5 mm 50% వెళ్ళిపోతుంది. అది ఎక్కడ ఉంది, ఏ సైజ్ ఉందని బట్టి ఆధారపడి. నో స్టాండర్డ్ రూల్ పర్ అన్ని రాళ్ళు పోతాయి, ఈ గులికేస్తే పోద్ది, మందు వేస్తే పోతుంది, అట్లా ఏం లేదు మేడం. కొంతమందిలో వాటంతటా అవే వచ్చేస్తాయి అంటారు కదా, నిజమేనా సార్? 90% ఆఫ్ స్టోన్ ఇస్ less than 4 mm. నీళ్లు బాగా తాగి అన్ని వచ్చేసే అవకాశాలు ఉంటాయి. కానీ కొన్ని పడిపోతాయి, కొన్ని పడిపోతాయి. నొప్పి లేకపోతే పేషెంట్ ఏమన్నా అన్ని పోయినట్టుంది అనుకుంటారు, అది తప్పు. దాన్ని మానిటర్ చేసుకోవాలి. ఓకే, ఇంతకుముందు మీరు అంటే రోజుకి ఒక 3-4 వస్తూ ఉంటారు. కొంతమందికి పెయిన్ చాలా డెలివరీ పెయిన్స్ అని మీరు అన్నారు కదా. సో అలాంటప్పుడు మీరు అంటే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కానీ అంటే ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారో, మందులు ఏమైనా ఉన్నాయి సార్ ఆ టైంలో ఆ పెయిన్ భరించడానికి? పెయిన్ ఇది డెలివరీ పెయిన్. ఆ పెయిన్ కంట్రోల్ చేయడానికి ఇంజెక్షన్స్ ఉన్నాయి. పెయిన్ తగ్గుతుంది, ఇమ్మీడియట్ తగ్గిపోతుంది 2 నిమిషాల్లో. అలాగే ఏమైనా వామిటింగ్స్ సెలైన్ ఇవ్వడం జరుగుతుంది, లేదంటే అది అవసరం లేదు. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఫాలోడ్ బై ఇన్వెస్టిగేషన్స్, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం, దాంట్లో కానీ స్టోన్ ఉంటే కానీ దాని సైజుని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం ఉంటుంది. ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ వస్తాయి కూడా సార్, వాటికి మందులు కానీ కొంత ఇంజెక్షన్స్ కానీ అవి ఇప్పటివరకు ఏమైనా అందుబాటులో ఉన్నాయా సార్? ఇప్పుడు మందులు అంటే ఆ సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుంది మేడం. దానికి సంబంధించిన ట్రీట్మెంట్, వామిటింగ్ తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది, అంతవరకే మందులు ఉంటాయి. కానీ రాయి ఏం చేయాలి? రాయి పడిపోతే సంతోషమే. less than 4 mm పడిపోయే ఛాన్స్ ఉంటాయి. 6 mm అంటే 5 to 6, 7 mm వచ్చేది కొంచెం కాంట్రవర్షియల్ అనమాట. అంటే డౌట్ఫుల్, అన్ఈక్వల్, పోవచ్చు పోకపోవచ్చు. అలాంటప్పుడు మేము మందులు ఇచ్చి నొప్పి తగ్గిన తర్వాత అసెస్ చేస్తాం. మెయిన్గా సిటీ స్కాన్లో కరెక్ట్ సైజ్ ఆఫ్ స్టోన్, కిడ్నీ మీద ఎఫెక్ట్స్, ఇన్ఫెక్షన్ ఉందా, కిడ్నీ ఏమైనా డ్యామేజ్ అయిందా, కిడ్నీ వాచిందా అనేది దాని అంతా కరెక్ట్గా తీసుకుని మేము స్టోన్ ట్రీట్మెంట్ ఫామ్ చేయడం జరుగుతుంది. మోర్ దెన్ 6 mm, జనరల్లీ 6 to 8 mm విల్ గో ఫర్ లిథోట్రిప్సీ, బ్లాస్ట్ చేస్తాం. అందువల్ల ఏంటంటే ముందు చిన్న రాళ్ళకి నీళ్ళు తాగి చూడమంటాం, చూసి నొప్పికి మందులు ఇస్తాం. కానీ అన్ని రాళ్ళు పోవు, కానీ 90% చిన్న రాళ్ళకి పోతాయి.
ఇట్ డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ స్టోన్ అండ్ లొకేషన్ ఆఫ్ స్టోన్ అట్ ప్లాన్ ట్రీట్. ఓకే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ విమెన్స్లో కూడా చాలా వరకు స్టోన్స్ ఫామ్ అవుతాయని నేను విన్నాను సార్. అప్పుడు సిటీ స్కాన్ అనేది ఆ ప్రెగ్నెన్సీ విమెన్స్కి చెయ్యరు యాక్చువల్గా. అంటే దానికి సంబంధించి మీ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఎగ్జామినేషన్ కానీ పేషెంట్ ఎలా ఉంటుంది ప్రొసీజర్? ప్రెగ్నెన్సీలో కూడా ఈ స్టోన్స్ ఎండాకాలం వస్తుంటాయి మేడం. కానీ ప్రెగ్నెన్సీ స్టోన్స్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే టేక్ కేర్ మదర్ని చూసుకోవాలి, బేబీని చూడాలి. ఎందుకంటే ఒక ఇంజెక్షన్ ఇస్తే ఆ బేబీ మీద టెరటోజన్ ఒక అబ్నార్మల్ పుట్టే అవకాశం కొంతవరకు ఉంటాయి. అందువల్ల నొప్పి మందులు ఇవ్వడానికి లేదు, అనస్థిసియా ఇవ్వడానికి లేదు, ఎక్స్రే తీయడానికి లేదు, సిటీ స్కాన్ తీయడానికి లేదు. ఓన్లీ అల్ట్రాసౌండ్కి రఫ్ ఐడియా స్టోన్ ఉందా లేదా ఉంది. సో దాన్ని మామూలుగా మందులు మినిమైజ్ చేసి టెంపరీ సిమ్టమాటిక్ రిలీఫ్ వాడుకోమని చెప్తాము. కానీ ఒకసారి విపరీతమైన నొప్పి వస్తుంది పాపం వాళ్ళకి. అలాంటప్పుడు అబార్షన్ జరిగే అవకాశం ఫస్ట్ టైం. అలాంటప్పుడు వీళ్ళు పాస్ స్మాల్ స్టెంట్ అని పాస్ చేస్తాం. స్టెంట్ అంటే ఇక్కడి నుంచి కింద నుంచి మా లోకల్ అన్స్లోనే ఒక ట్యూబ్ని పాస్ చేస్తాం ఆ టైంలో. అవును మేడం. ఇక్కడ స్టోన్ ఉంటుంది అనుకోండి, స్టోన్ని దాటుకొని వెళ్ళిపోతే మళ్ళీ ఆ నొప్పి రాదనమాట. సపోజ్ ప్రెగ్నెంట్ అంటే ఉమెన్ అరౌండ్ 6-7-8 months అనుకోండి, డెలివరీ తర్వాత స్టెంట్ టు స్టోన్స్ మళ్ళీ ఇంటర్వెన్ చేస్తాం. అదే ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే వీళ్ళు టెల్ దెమ్, మా గైనకాలజీ చెప్తారు, అబ్బా ఎంటీపీ చేసుకుంటే మంచిది, ఎందుకంటే స్టోన్ మ్యానిపులేట్ పెయిన్ ఎక్కువ ఉంది, మందులు ఇవన్నీ బేబీ ఇన్ఫాక్ట్ ఫస్ట్ ట్రైమ్లో వీళ్ళు అడ్వైజ్ ఎంటీపీ. సపోజ్ సెకండ్ ట్రైమెస్టర్ 6 months అట్లా ఉంటే కానీ స్టెంట్ పెట్టేసి డెలివరీ తర్వాత మళ్ళీ ఇంటర్వెంట్ చేస్తాం. సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా కొంతమందికి కొన్ని రాళ్ళు అలాగే మిగిలిపోయాయని, సో తీస్తున్నప్పుడు కొన్ని పలుకులు అందులోనే ఉండిపోయాయని అంటూ ఉంటారు. కొంతమందికి మళ్ళీ సర్జరీ చేయించుకున్న మళ్ళీ ఆ స్టోన్ అక్కడి వరకే తీసేస్తారు, బట్ స్టోన్ వచ్చేవి మాత్రం ఆగదు అని అంటారు. మళ్ళీ ఫామ్ అవుతాయా స్టోన్స్ అంటే ఏం చెప్తారు సార్? చాలా ఇంపార్టెంట్. దీంట్లో 3 అంశాలు పెట్టి, ఒకటి స్టోన్ తీస్తే క్లియర్ అయిపోద్దా, స్టోన్ తీస్తే మిగిలిపోద్దా, స్టోన్ తీస్తే మళ్ళీ వస్తుందా. 3 అంశాలు ఏంటంటే మేడం, కిడ్నీ లైక్ ఏ ఫ్యాక్టరీ, కెన్ మేక్ ఎనీ నెంబర్ ఆఫ్ స్టోన్స్. సపోజ్ మనం ఎక్కువ మైండ్లోనే ఒక కొండను బ్లాస్ట్ చేసాం అనుకోండి, అక్కడ చిన్న రాళ్ళు డస్ట్ ఉంటుంది. అలాగే ఏ రూట్లో కింద నుంచి వెళ్ళినా పైనుంచి వెళ్ళినా బ్లాస్ట్ చేసినా ఈ స్టోన్ దగ్గర కొంచెం పొడి ఉంటుంది. అది ఒక్కసారి ఆ మ్యూకోజర్ దాన్ని కలిసిపోయి అక్కడ కనబడదు మాకు స్కోప్లో చూసినా కానీ. తర్వాత 1 or 2 weeks తర్వాత మళ్ళీ అవి కనబడితే, చిన్నవి అయితే నీళ్ళు తాగితే 90% వెళ్ళిపోతాయి. అది ప్రవాహంగా కిడ్నీ నీళ్ళు తాగితే వెళ్ళిపోతాయి. కానీ ఒక్కోసారి చిన్న మిగిలితే కానీ దాన్ని విల్ బి వాషింగ్ ది సేమ్ ట్రాక్ అది మళ్ళీ అవసరం బ్లాస్ట్ చేయడం జరుగుతున్నాను. ఇంకోటి మీరు అన్నారు రాళ్ళు తీస్తే మళ్ళీ రాదా. ఈ రాళ్ళు అనేది 50% ఈ మంత్ ఈ ఏప్రిల్లో తీసాను, ఈ మార్చిలో తీసాను, ఈ 50% మళ్ళీ 5 years వస్తుంది మేడం. 50% వస్తుంది. దానికి ప్రివెంటివ్ ఆస్పెక్ట్ చెప్తాం. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తున్న పేషెంట్కి వాళ్ళు నొప్పి వచ్చినప్పుడే వస్తారు. అట్లా కాకుండా ఎవరి సమ్మర్ ఏప్రిల్ దాకా ఒకసారి స్కాన్ చేసుకుని అల్ట్రాసౌండ్ ఎన్నిసార్లు ఏం కాదు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని రిపోర్ట్ మాకు వాట్సాప్లో పెట్టమంటాం. అందుకంటే ఏమైనా ఉంటే చిన్నగా ఉంది 1 mm 2 mm నీళ్ళు తాగండి అని చెప్తే దట్ సింపుల్ ఇన్స్ట్రక్షన్ సాల్వ్ ది ప్రాబ్లం. అంటే అట్లానే ఉంటే దెబ్బతింటాయి మళ్ళీ అట్లా కాదు, చిన్నవి పెద్దదైతే మళ్ళీ కొన్ని తయారవుతాయి. ఎవరు ఏప్రిల్లో తయారవుతాయి, ఎండాకాలం తయారవుతుంది ఒక న్యూ బ్యాచ్. అలా వీళ్ళు నొప్పి వచ్చినప్పుడు మా దగ్గరికి వస్తారు కాబట్టి మళ్ళీ 3-4 years ఏముంటుంది, మళ్ళీ సడన్గా కిడ్నీ నొప్పి ఈ పక్కకురా ఈ పక్కరా పట్టుకొస్తారు. ఆ సిచ్యువేషన్ అంటే ఎవరి ఇయర్ అల్ట్రాసౌండ్ చేసుకుంటే వీ కెన్ మేక్ అవుట్. చిన్న రాళ్ళు మోస్ట్లీ చిన్న రాళ్ళు అంటే నీళ్ళు తాగండి. ఇప్పుడు సంథింగ్ లైక్ ప్రోగ్రెస్ రిపోర్ట్, నీళ్ళు తాగన్నాం, నాన్ వెజ్ తగ్గించుకోమన్నాం, ఆకుకూరలు తగ్గించుకోమన్నాం, ఇలాంటి పాటించాలి. సంథింగ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎవరి సమ్మర్ ఎవరి ప్రొడ్యూస్ అల్ట్రాసౌండ్ అని వాడుతుంది. ఆకుకూరలు తగ్గించడం ఏంటి సార్? అంటే ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి మేడం. ఆర్ఎక్స్లో ఏంటంటే ఆక్సిలేట్స్ అని ఉంటాయి. ఆకుకూరలు ఆక్సిలేట్స్ అంటే మోస్ట్ ఆఫ్ స్టోన్ కాల్షియం ఆక్సిలేట్, కాబట్టి ఆక్సిలేట్స్ వస్తాయి. అంతే నట్స్లో ఆక్సిలేట్ ఉంటాయి. నట్స్ అంటే తప్పని కాదు. ఇది కొత్త, నేను అసలు ఇది చాలా మందికి తెలియదు. ఆకుకూరలు తింటే తినకూడదు అంటే స్టోన్స్ ఉన్న వాళ్ళు. ఆక్సిలేట్స్ ఆక్సిలేట్స్ కాల్షియంలో కలిసి కాల్షియం ఆక్సిలేట్ వాడడం. ఈ నట్స్లో కూడా ఎక్కువ ఆక్సిలేట్. ఇప్పుడు అవి టేక్ ఐస్ క్రీమ్ వీ హ్యావ్ పెయిన్ టుమారో, ఎందుకంటే ఐస్ క్రీమ్లో ఈ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి కదా, నట్స్ తర్వాత ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ విల్ హ్యావ్ బర్నింగ్ బికాస్ దట్ క్రిస్టల్ యూరియా అంటారు. అందువల్ల ఐస్ క్రీమ్ తినే తప్ప నీళ్ళు కూడా బాగా అయితే క్లియర్ అయిపోతుంది. అందువల్ల అంటే ఇవి కొంచెం కడ్జెడ్ స్టోన్ ఫార్మర్స్ అందరికి కాదు, బికాస్ సమ్ స్టోన్ ఫార్మర్ ఉంటే నెక్స్ట్ ఇయర్ స్టోన్ అది వాళ్ళకి చెప్తాం. అందరికీ నడుస్తుంటే మంచిది, ఆకుకూరలు చాలా మంచిది. సర్జరీ చేసిన తర్వాత ఆ పేషెంట్కి అంటే సర్జరీ వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి, ప్రాణ ప్రమాదం ఏమన్నా ఉంటుందా సార్? మేడం యూరాలజీ ఇట్స్ ఎ వెరీ కూల్ బ్రాంచ్ మేడం. యూరాలజీ అంటే మేము
ప్రతి పార్ట్ని మేము చూడగలం డైరెక్ట్, నో ఇమాజినేషన్. ఇక్కడ సిస్టోస్కోపీ అంటాము, యూరిట్రోస్కోపీ అంటాము, ఇక్కడేమో నెఫ్రోస్కోపీ అంటే ఎవరి ఏరియా కెన్ సీ డైరెక్ట్లీ అండ్ రిమూవ్ ది స్టోన్. అందువల్ల ఏంటంటే ఈ నో గ్రే ఏరియా అండ్ యూరాలజీ రిజల్ట్స్ 99% ఉంటాయి. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏమో కానీ ప్రజెంట్ ఈ పెయిన్ మీరు అన్నట్టు పెయిన్ తగ్గితే చాలు అనుకుంటారు, కానీ ఇది చాలా కాంప్లికేటెడ్ కదా సార్. మేడం హార్ట్ అంటే భయపడతారు, హార్ట్ పెయిన్ అంటే డౌట్ ఉన్నా ముందు యాంజో చేసుకుంటారు, భయం. కిడ్నీలో అట్లా ఏమి ఉండదు. అందువల్ల ఏంటంటే ఆ భయం లేని వల్ల ఒక్కసారి అంటే వెంటనే కొన్ని మాకు వచ్చే కేసులు కొన్ని సీరియస్ ముదిరిపోయి కూడా వస్తాయి. ఎస్పెషలీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత ఎవరి పూర్ మ్యాన్ ఈవెన్ అప్ టు 25 lakhs దాకా పెట్టామంటవరకు ఇప్పుడు అందరూ వచ్చి వైద్యం చేసుకుంటారు. అంతే మేడం. ఎందుకంటే ఇప్పుడు చెప్పాలంటే బీదవారు మరీ బీదవారు బిలో పీవర్ట్లు అనుకోవడానికి కారణం ఏంటంటే వైద్యం. డౌరీ ఒకటైతే ప్రాబ్లం, రెండోది ఆరోగ్య సమస్య. ఈరోజు ఈయన ఆటో డ్రైవర్ అంటే ఆటో డ్రైవర్ అంటే ఆయనకు ఒక వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వస్తే ఇప్పుడు వెళ్తే పోతే ఈవెన్ మాకు ఇక్కడ ఉన్న మంచి హాస్పిటల్కి వెళ్ళి 2.5-3 లక్షలు కట్టాలి. ఇప్పుడు అంతే కదా, లేదు వాళ్ళు ఎందుకు యాంజియోగ్రామ్ చేస్తారు, యాంజియోప్లాస్టీ చేస్తారు. కానీ ఈరోజు ఆరోగ్యశ్రీలో 25 lakhs దాకా కొన్ని క్యాన్సర్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ అన్ని ఫ్రీగా చేస్తారు. నిజంగా అది ఆ విజనరీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన, ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం నిజంగా పేదవాడిని గట్టును పడేస్తుంది. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక పైసా ఖర్చు లేకుండా కమింగ్ అండ్ గెటింగ్ ట్రీట్మెంట్, వాళ్ళకి స్కాన్లు ఫ్రీ, ఎక్స్రేలు ఫ్రీ, ఆపరేషన్ ఫ్రీ, భోజనం పెడతారు, ఇంటికి టికెట్ ఇచ్చి పంపుతున్నారు. పేదవాడికి నిజంగా అంతగానే ఏం కావాలి. అందరూ గొడ్డు కొద్ది అమ్ముకొని వచ్చేవాళ్ళు. ఐఎమ్ 40 years ప్రాక్టీసింగ్. గొడ్డు కొద్ది అమ్ముకొచ్చి ఇంటికి పోయి ఏమయ్యా అంటే మేమే ఆపరేషన్ చేద్దామంటే సార్ అంటే వాళ్ళంతా మనీ మెయిన్ ఎంత అయింది సార్, అమ్ముకోవాలా, ఎవడైనా అడ్డానికి అమ్మేసి అడ్డుకోలు పెట్టారు. ఇప్పుడు ఆ పద్ధతి ఆంధ్రప్రదేశ్లో లేదు. చాలా స్టేట్స్ ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు అన్ని కేట్లలో కూడా కాంపీ చేశారు. స్టడీయింగ్ అంది మనలో స్టడీ చేశారు. నిజంగా దేవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు లాట్ ఆఫ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ నోబడి పేదవాడు బాగా బాగుంటాడు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ ప్రతి సమ్మర్కి ఖచ్చితంగా వస్తాయి ప్రతి ఒక్కరిలో స్టోన్స్ అన్నారు కదా, చాలామందికి ఇది తెలియదు సార్. అంటే ఒకవేళ ఇప్పుడు స్టోన్ సైజ్ చిన్నగా ఉన్నా కానీ వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, స్టోన్ సైజ్ పెద్దగా ఉంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు కిడ్నీ కళ్ళలాగా పళ్ళగా మనకు కనబడదు, లోపల ఉంటాయి. రెండవది కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కన్నా ఏ మాత్రం వాళ్ళకి ఒక సిగ్నల్ ఇస్తుంది, యూరిన్లో మంట ఉంది, యూరిన్ సరిగా రాలేదు, యూరిన్ రక్తం వస్తుంది, ఏదైనా వెంటనే డాక్టర్ని కలిస్తేనే వాళ్ళు తెలుస్తుంది. అంటే వాళ్ళకి ఎందుకంటే నొప్పి ఉన్నప్పుడే వాళ్ళు ఎవరైనా చెప్పిన మాట వింటారు, తర్వాత తగ్గిందిలే అంటే వాళ్ళకి వేరే ప్రయారిటీస్ ఉంది. అందువల్ల నొప్పి ఉన్నప్పుడు రిపీట్గా వస్తున్నప్పుడైనా కనీసం డాక్టర్ని కలిసి ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. జనరల్గా కిడ్నీ స్టోన్స్కి సంబంధించి చాలామందికి అవి వస్తేనే కానీ తెలీదు సార్. అంటే వచ్చిన ముందు కంటే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎలా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా? కిడ్నీ రాళ్ళకి మందు అంటే మంచినీళ్ళు బాగా తాగడం. ఎంత నీళ్ళు తాగాలి? 1.5-2 liters యూరిన్ రావాలి 24 hours, అది లెక్క. మేడం ఎండాకాలం అయితే నువ్వు 3-4 liters తాగాలి, చలికాలం అంత తాగలేరు కాబట్టి 2.5-3 అంటే యూరిన్ మాత్రం 2.5 liters తగ్గు, అది లెక్క. 24 hours యూరిన్ రఫ్గా, అది మన కొలమానం. అది తీసుకోగలిగితే కానీ చాలా వరకు రాళ్ళు రావు, వచ్చిన చిన్న రాళ్ళు లేదని పని కొట్టుకెళ్తాయి. కానీ కొన్ని పెద్ద రాళ్ళు అలాగే ఉంటాయి కాబట్టి మనకు తెలియదు కాబట్టి ఒకసారి స్కాన్ చేసుకుని అంటున్నాం. ఏప్రిల్ స్కాన్ చేసిన ఎండాకాలం మంచిది. ముందు పేషెంట్ వస్తున్నారు, 1/2 hour to 40 minutes గివ్ సంథింగ్ ఎక్స్రే, అలాగే టేబుల్ పడుకుంటున్నారు, స్టోన్ పడే వెళ్ళిపోతుంది. అది ఎక్స్ట్రా కార్పొరేట్ షాక్ వేవ్ తోటి ESWL లేటెస్ట్ వండర్ఫుల్ ట్రీట్మెంట్. కానీ ఇట్ హ్యాజ్ ఎ లిమిటేషన్. ఏంటంటే 70% మాత్రం యూకేలో కూడా ఈరోజు ఆ స్టోన్స్ పగులుతాయి, 25% పగులుంటే ఇది డిపెండ్స్ హార్డ్నెస్. సిటీ స్కాన్ మనకు తెలుసు హార్డ్నెస్ 1000 హౌస్ హోల్డ్స్ ఎక్కువ ఉంటే కన్నా పగలు డౌట్ ఉంటుంది. అందువల్ల ఈ బెస్ట్ ట్రీట్మెంట్ మా గంటల పగలు తీసుకెళ్ళిపోతారు. లెస్ దాన్ 1 centimeter ఉంటే కన్నా స్టోన్ ఆ పొడి పొడని 3 నెలలు అయింది. పేషెంట్ ఒకసారి ఏం సార్ ఇంకా నొప్పి వస్తుంది, మేము స్కాన్ అలా ఇట్ టేక్స్ 3 months టు గో ఆల్ దోస్ పౌడర్. మిగతా 20% మాత్రం 25% మాత్రం సమ్టైమ్స్ కీ హోల్ సర్జరీ అవుతుంది. ఇక్కడ PCN పర్కుటేస్ నెఫ్రోలిథోట్రిప్సీ కిడ్నీ ట్యూబ్ కింద మిషన్ పోయినప్పుడు పక్కలో చిన్న ట్రాక్ వేసి ఆ రాళ్ళ లేజర్తో కానీ మామూలుతో కరిగిస్తాం. కానీ ఒకసారి
రాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఒక రాయి తీసాం కొరడు అలాంటప్పుడు అంటే తెలుసుకోవాలి శాండ్విచ్ టెక్నిక్ అంటే ఏజ్డబ్ల్యూ కావాలి పీసీఎన్ కావాలి ఆర్ఐఎస్ యూఆర్ఎస్ అందువల్ల ఇప్పుడు పేషెంట్కు ఒక్క ట్రీట్మెంట్తో కంప్లీట్ స్టోన్స్ పోతాను లేదు కాబట్టి పేషెంట్ కంగారు పడదు వెంటనే ఆడితే దానికి ఏం చేయాలి అడిషనల్ శాండ్విచ్లో ఇంకోటి యాడ్ చేస్తుంది అందువల్ల ఒకదానికోటి ఆలోచన రాళ్ళన్నీ క్లియర్ రాళ్ళు కత్తి పెట్టకుండా ఈవెన్ యూఎస్ఏ 10% స్టోన్ దే ఆర్ కట్టింగ్ బికాస్ వేరే ఏం అప్రోచ్ లేనప్పుడు కానీ 90% స్టోన్స్ వితౌట్ సర్జరీ 1 డేలో మోస్ట్లీ పేషెంట్ వెళ్ళిపోతుంది ఒకటి లేజరు రెండోది అది ఆర్ఐఆర్ఎస్ రెండోది యూఆర్ఎస్ మూడోది బ్లాడర్ లిథోట్రిప్స్ బ్లాడర్ స్టోన్స్కి పెద్ద స్టోన్స్కి కిడ్నీ 2 సెంటీమీటర్ల కిడ్నీ హోల్ ఆ హోల్ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది మేడం మన నుంచి పిసిఎన్ఎల్ అంటే పర్కుటేన్స్ నెఫ్రో లిథోట్రిప్స్ స్కిన్ ద్వారా తీస్తున్నాం ఇక్కడ చిన్న ఘాట్ పెట్టి దానికి ఇంకా ఇప్పుడు అడ్వాన్స్ అది ఏంటంటే లేజర్ వచ్చిన తర్వాత అల్ట్రా పిసిఎన్ఎల్ మినీ పెర్కంట్ మినీ అంటే చిన్న 2 mm ట్రాక్లోని పేషెంట్ తెలంగాణ ఎక్కడ తీస్తామని చిన్న అల్ట్రా పిసిఎన్ఎల్ అండ్ మినీ పిసిఎన్ఎల్ అందులో పేషెంట్ కిడ్నీ హోల్ అని భయపడాలని పని లేదు మినీ పిసిఎన్ఎల్ అని క్లియర్గా చెప్పాలి చాలా అడ్వాన్స్ అవును మేడం చాలా అడ్వాన్స్ పేషెంట్కి 99% కత్తి 10 రాళ్ళ కత్తి పెట్టాలి పని నో హ్యావ్ టెక్నాలజీ గ్రోనప్ లేదా డాక్టర్స్ ఆర్ ట్రైన్డ్ ఇన్ ఏపీ అండ్ ఇండియా ఈవెన్ బిగ్ స్టోన్ వితౌట్ సర్జరీ ఓకే కిడ్నీకి సంబంధించిన డిసీజ్ గురించి అలాగే స్టోన్స్ అవి వాటి వల్ల కాంప్లికేషన్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వీటన్నిటి గురించి కూడా చాలా బాగా చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ డయాబెటిక్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి డయాబెటిక్ దే కమింగ్ విత్ ఇన్ఫెక్షన్ వాళ్ళు మాకు నొప్పిస్తారు వస్తారు అప్పుడు జ్వరం వస్తుంది అప్పుడు చూస్తే షుగర్ కనబడుతుంది ఒకసారి చూసుకోండి అది తెలియదు అంటారు సార్ షుగర్ అది సైలెంట్ ఇస్తుంది మేడం మీరు బీపీ షుగర్ చెక్ చేస్తే కానీ తెలియదు మేడం ఏదో ఒకసారి కొంతమంది మాకైతే యువరాజులో అంగం మీద కొన్ని పొక్కులు రావడం దట్ మీకు షుగర్ ఉందో చూసుకుంటాం షుగర్ 90% ఉంటుంది లేదా ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ షుగర్ వల్ల వస్తుంది కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉంటుంది వాపులతో వస్తుంది కిడ్నీ నెఫ్రోపతి కిడ్నీ పోయిన తర్వాత వస్తారు ఇవన్నీ ఎస్పెషలీ ఎక్కువ ఆకలి తెలుసు కదా ఎక్కువ ఆకలి ఎక్కువ దాహము యూరిన్ ఎక్కువ సార్లు పోవడం గాయాలు మానుకుని ఇవన్నీ షుగర్ లక్షణాలు కాబట్టి ఇప్పుడు స్కీమ్లు అవైలబుల్ ఉంది పేషెంట్ అందరూ కనీసం ఒకసారి 1 yearకి ఒకసారి కిడ్నీ ఎలా ఉంది అట్లీస్ట్ షుగర్ ఉందా లేదా చూసుకోగలిగితే చాలా ఇయర్లీ వన్స్ చెకప్ బెటర్ ఎవరివేర్ అవైలబుల్ ల్యాబ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఒకసారి షుగర్ మేము చెప్తే 300 ఉంటుంది షుగర్ వాళ్ళకి అంటే అందువల్ల మీకు అవేర్నెస్ కూడా రావాలి ప్రజల్లో ఏదైనా అంగం మీద పొక్కులు రావడం దాహం ఎక్కువ రావడం ఒంటేలు ఒంటికి ఎక్కువ పోతుంది సార్ అంటే షుగర్ 350 ఉంటుంది అందువల్ల ఇవన్నీ ఉన్నప్పుడు చూసుకోవాలి కొంచెం అవగాహన పెంచుకోవాలి ప్రజలు చాలామంది కిడ్నీలు ట్రాన్స్ప్లాంట్ చేయగలిగినప్పటికీ ఆరోగ్యంగా ట్రాన్స్ప్లాంట్ 2 ఆరోగ్యస్తే అయినా కిడ్నీలు దొరకవు ఎవరో చనిపోతుంది మన వాళ్ళ నుంచి చనిపోయిన ఎంతమందికి ప్రాణాలు అవగాహన రావాలి ప్రాస్టేట్ గ్రంథిలో సమస్యలు ఎలాంటివి వస్తాయి వాటికి సంబంధించిన డిసీజ్ ఎలా ఉంటాయి అలాగే లక్షణాలు ఎలా ఉంటాయి ఎవరిలో ఎక్కువ చూడొచ్చు దాని కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి వీటన్నింటి గురించి తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు